హలో గైస్, వెల్కమ్ టు అరవింద్ అప్డేట్ 360. ఈరోజు మన టాపిక్ వచ్చేసి అపాయింట్మెంట్స్ గురించి అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు మన ఛానల్ని కొత్త చూస్తే మాత్రం ఖచ్చితంగా మీరు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే పెట్టుకోండి. రీసెంట్గా అయితే మనం టెలిగ్రామ్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. నేను ఇలా చెప్పిన అపాయింట్మెంట్స్ అయితే మీకు క్లియర్గా ఒక నోట్బుక్లో రాసుకోవడానికి పాయింట్ వైజ్ అయితే పీడిఎఫ్ ప్రిపేర్ చేసిన. ఆ పీడిఎఫ్ అయితే టెలిగ్రామ్లో పెడతాను. ఒకసారి మీరు కింద డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ లింక్ ఉంటది. ఒకసారి టెలిగ్రామ్ ఛానెల్‌ని అయితే చెక్‌ఔట్ చేయండి. ఇప్పుడు ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇవి మెయిన్‌గా యూజ్ అయ్యేది ఏంటి అంటే, కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో అపాయింట్మెంట్స్ గురించి ఒక 2 ఆర్ 3 క్వెషన్స్ అయితే ఖచ్చితంగా అడుగుతాడు. రైల్వేలో గాని, ఎస్ఎస్‌సి ఎగ్జామ్స్ ఎల్లైనా గాని అపాయింట్మెంట్స్ గురించి అయితే ఖచ్చితంగా అడుగుతాడు. నేను ఏం చేస్తున్నా అంటే షార్ట్‌కట్‌లో ప్రిపేర్ చేసి మీ ముంగటికైతే తీసుకొచ్చిన. ఇప్పుడు ఫస్ట్ 53rd చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్. ఇతను 53rd చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. అసోసియేటెడ్ ఆఫీసు 24 నవంబర్ 2025. సక్సెస్డ్ ఆఫ్ బిఆర్ గవి. అపాయింటెడ్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇతను అపాయింట్ చేసింది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయితే అపాయింట్ చేశారు. కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ వచ్చేసి 124 సబ్సెక్షన్ 2. రిటైర్మెంట్ ఏజ్ ఇతనికి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రిటైర్మెంట్ ఏజ్ ఎంత ఉంటుందంటే 65 ఇయర్స్. ఇప్పుడు నెక్స్ట్ 15th వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడుకుందాం. 15th వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సివి రాధాకృష్ణ ఫ్రమ్ తమిళనాడు. 15th వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫార్మర్ గవర్నర్ ఆఫ్ మహారాష్ట్ర. ఇంపార్టెంట్ ఆర్టికల్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం. ఆర్టికల్ 63 పోస్ట్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్, ఎక్స్ అఫీషియల్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. ఆర్టికల్ 66 ఎలక్షన్ ప్రాసెస్. ఆర్టికల్ 67 5 ఇయర్స్ టర్మ్ అయితే ఉంటుంది. ఆర్టికల్ 67A రిహగ్రేషన్ ప్రాసెస్. ఇప్పుడు మనం 26 చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడుకున్నాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు మా ఛానల్ని కొత్త చూస్తే మాత్రం మీరు మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకైతే నేను ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో యూజ్ అయ్యే పాయింట్స్ పట్టుకొని వచ్చిన. చాలా మ్యాటర్ ఉంటుంది. ఆ మ్యాటర్లోకి వెళ్ళి షార్ట్కట్గా నేను ప్రిపేర్ చేసి అయితే తీసుకొచ్చిన. మీరు నోట్స్ రాసుకోవాలనుకుంటే మాత్రం మీరు మన కింద టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత టెలిగ్రామ్లోకి తీసుకుపోతుంది. నేను పీడిఎఫ్ అయితే పెట్టిన. ఇప్పుడు చెప్పిన టాపిక్స్ ప్రతి ఒక్క పీడిఎఫ్ క్లియర్ పాయింట్స్ అయితే ఉంటాయి. మీరైతే ఆ పీడిఎఫ్ నుంచి వెళ్ళి నోట్స్ అయితే రాసుకోవచ్చు. చాలా యూజ్ అవుతాయి. ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ, రైల్వే కానీ, సీజీఎల్ కానీ ఎల్లైనా ఖచ్చితంగా అపాయింట్మెంట్స్ గురించి అయితే ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతారు. ఇప్పుడు మనం 26 చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఎవరో మాట్లాడుకున్నాం. ఇతను గైనేష్ కుమార్. కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ వచ్చేసి 324. అలాగే 1 చీఫ్ ఎలక్షన్ కమిషనర్, 2 ఎలక్షన్ కమిషనర్స్. కాంపిటీషన్స్ వచ్చేసి 1 చీఫ్ ఎలక్షన్ కమిషనర్, 2 ఎలక్షన్ కమిషనర్స్. ఇప్పుడు 15th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడుకున్నాం. 15th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము. 15th ప్రెసిడెంట్. ఫస్ట్ ట్రైబల్ ఉమెన్ ప్రెసిడెంట్ ఎవరంటే సంతాలి ఫస్ట్ ట్రైబల్ ఉమెన్ ప్రెసిడెంట్. ఆఫ్టర్ ఇండిపెండెంట్ తర్వాత మనకు ఫస్ట్ ట్రైబల్ ఉమెన్ ప్రెసిడెంట్ ఎవరయ్యారంటే ఇండియాకి ద్రౌపది ముర్ము గారే. ఇప్పుడు ఈమె బార్న్ వచ్చేసి అంటే ఈమె ఎప్పుడు జన్మించిందంటే 1958లో ఒడిశాలో జన్మించింది. ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత మనకి ద్రౌపది ముర్ము గారు ఫస్ట్ ప్రెసిడెంట్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం 11th చైర్పర్సన్ ఆఫ్ ఎస్ఈబిఐ సిబిఐ గురించి మాట్లాడుకున్నాం. ఆర్గనైజ్డ్ వచ్చేసి సెక్రటరీ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఎస్టాబ్లిష్డ్ 1968. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబైలో ఉంది. ఎస్సిబిఐ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? ముంబైలో ఉంది. ఇది ఆర్గనైజ్డ్ ఎప్పుడైంది? 1968లో అయిపోయింది. దీని ఫుల్ ఫామ్ ఏంటి అంటే సెక్రటరీ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు మనం వచ్చేసి 11th చైర్పర్సన్ ఆఫ్ ఐఎస్ఆర్ఓ అంటే 11th చైర్పర్సన్ ఎవరో ఐఎస్ఆర్ఓకి దాని గురించి క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వి నారాయణ, రాకెట్ సైంటిస్ట్, ఇంజనీర్, రీప్లేస్డ్ బై సంతోష్. ఐఎస్ఆర్ డీటెయిల్స్ ఇండియన్ ఫేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఐఎస్ఆర్ ఫుల్ ఫామ్ ఇండియన్ ఫేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఫౌండెడ్ వచ్చేసి 1969లో ఐఎస్ఆర్ అనేది ఫౌండెడ్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ మనం 11th చైర్పర్సన్ ఆఫ్ ఎస్బీఐ గురించి మాట్లాడుకున్నాం. ఇది నేను పార్ట్ 2లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎస్బీఐకి 11th చైర్పర్సన్ ఎవరో నేను పార్ట్ 2లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అపాయింట్మెంట్స్ పార్ట్ 1 వస్తాయి వీడియో, పార్ట్ 2 ఉంటుంది, పార్ట్ 3 ఉంటుంది, పార్ట్ 4 దాకా వీడియోస్ అయితే చేస్తాము.
మీకు మళ్ళొకసారి క్లియర్‌గా చెప్తున్నా. ఈ అపార్ట్మెంట్స్ టాపిక్ నుంచెళ్ళి కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో మినిమమ్ 2 క్వెషన్స్ అన్నా రిపీట్ అయితాయి. ఖచ్చితంగా మీకు షార్ట్‌కట్‌లో మంచిగా ప్రిపేర్ చేసి చూడండి. ఆర్టికల్స్‌తో సహా, వాళ్ళ పేర్లతోటి సహా, చీఫ్ జస్టిస్ ఎవరు, 53rd చీఫ్ జస్టిస్ ఎవరు, అలాగే 15th వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఎవలు అనుకుంటూ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేషినా, మనకి ఈ 4 పార్ట్స్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ టు 53rd చీఫ్ జస్టిస్ ఎవలో దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ టు 15th వైస్ ప్రెసిడెంట్ ఎవలో దాని గురించి మాట్లాడుకుందాం. క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే డిస్క్రిప్షన్ కింద టెలిగ్రామ్ ఛానెల్ లింక్ ఉంటది. మీరైతే నోట్స్ రాసుకోవాలనుకుంటే ఈ క్లియర్ పాయింట్స్ అయితే నేను టెలిగ్రామ్ ఛానెల్‌లో పీడీఎఫ్ అయితే పెడతాను. మీరు ఆ పీడీఎఫ్ తీసుకొని మీరు నోట్స్ రాసుకోవచ్చు. లేకపోతే పీడీఎఫ్ కూడా చదువుకోవచ్చు. జై హింద్.